అందరికీ అర్థమయ్యే విధంగా వితౌట్ మెజర్మెంట్స్ లేకుండా ఈ డిజైన్ని మనం ఏ విధంగా కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఈ డిజైన్ని మీరు ఏమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే దీన్ని టెంపుల్ డిజైన్ అంటారు, ఇంకొందరు అయితే దీన్ని తాజ్మహల్ డిజైన్ కూడా అంటారు. ఏదైనా మనకి డిజైన్ అయితే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా సేమ్ ఇలాగే చేయాలండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, మనకి వితౌట్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. నేను ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా తీసేసుకుని హైట్ వెడల్పు ఎంత కావాలో ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత మెజర్మెంట్ టేప్ ఏం అవసరం లేదండి ఈ డిజైన్కి, కానీ నేను ఇక్కడ చూపించాను మీకు అంతే. దీనికి ఈ విధంగా కొంచెం పైన వచ్చేసి కొంచెం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా స్లోప్ ఇచ్చేసిన తర్వాత మరి మనం కట్ వర్క్ అనేది ఈ విధంగా వేయాలి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అన్న కూడా కంపల్సరీగా మనము స్లాంట్గా స్లోప్ ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా డిజైన్ అనేది వేయాలి. ఇలాంటి మూత లేకుంటే ఏమున్నా మనకు పర్వాలేదు, మన దగ్గర ఏది ఉంటే దాంతో అయితే ఈ విధంగా చేసుకోవాలి. 3 అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి, హైట్ కావాలనుకుంటే హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. దాని పరంగా అయితే మీరు ఈ డిజైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత కింద కర్వ్ అనేది లైట్ స్ట్రైట్ లైన్ తోటి అయితే కవర్ చేసేయండి. అంతేనండి. ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా ఈజీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా డిజైన్ అనేది. దీన్ని మనము మెయిన్ క్లాత్ మీద హీట్ ఉన్నప్పుడు ఈ డిజైన్ గమ్ ఉంటుంది కదండి, దాన్ని క్లాత్ వైపు ఉండేటట్టు చూసేసుకున్న తర్వాత హీట్ ఎక్కువ ఉన్న అప్పుడే మీరు స్టిక్ చేయండి, త్వరగా అయితే స్టిక్ అవుతుంది. తర్వాత ఎక్స్ట్రా చుట్టుపక్కలంతా కుట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోండి. తర్వాత మనం ఏ విధంగా అయితే ఉందో డిజైన్ అదే విధంగానే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా మీరు ట్రై చేయండి. అంటే ఈజీ ఈ మెథడ్, కష్టం అనుకుంటారు కానీ ఈజీ అండి, చాలా ఈజీ ఇది. దీన్ని ఇప్పుడైతే చుట్టూరా అంతా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఒక రఫ్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే మనము కుట్ అనేది ఊడిపోకూడదు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ విధంగా పట్టేసుకొని మనం క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి. చుట్టూరు అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి, ఈ విధంగా వేలు పెట్టి అనండి. లేదంటే స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా పెట్టేసేసి అంటే మనకి నీట్గా వచ్చేస్తుందంటే ఫినిషింగ్ అనేది. స్క్రూ డ్రైవర్ లేకుంటే ఏదున్నా పర్వాలేదు. మనకి మిషన్కి కిట్స్ వస్తాయి కదా, అందులోనే మనకు ఒకటి వస్తుంది. ఈ విధంగా దీంతో పెట్టేసి నీట్గా అనేసేయండి.